అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ ఎలా ఉన్నారు అందరూ? మ్యాజిక్లోని ఆనందాన్ని, అద్భుతాన్ని అనుభవిస్తున్నాం కదా. మీరు కూడా అనుభవిస్తున్నారు కదా. ఈ పాటికే మీకు అర్థమైపోయింది ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అని. ఇక ముందు ముందు నేను చెప్పాల్సిన అవసరమే లేదు అనుకుంటున్నాను. సరే, మొదలు పెట్టుకుందామా? ఎక్కువసేపు ఆగలేము. ఆనందాన్ని అనుభవించాలి కదా. తెలుసుకోవాలన్న ఆరాటం మీకు కూడా ఉంది కదా. ఓకే, 3వ రోజు అభ్యాసం చేసుకుందాము. మ్యాజిక్ బాంధవ్యాలు. ఈ భూమి మీద జీవించి ఉన్న వ్యక్తి మనం ఒక్కళ్ళమే అనుకుందాం. అప్పుడు మనకి ఏ పని చేయాలన్న కోరిక ఉండదు, ఆలోచన ఉండదు. ఒకవేళ ఏదైనా ఒక చిత్రం వేయాలనిపించినా అది చూసి ఆనందించటానికి ఎవ్వరూ లేనప్పుడు దానికి ప్రయోజనమే ఉంటుంది. అట్లాగే ఒక గీతం రచించి పాడినా ప్రయోజనం ఉండదు, ఎవ్వరూ వినడానికి లేరు. కనుక ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టినా దాన్ని ఉపయోగించుకునేవారు లేనప్పుడు అది దండగే కదా. అట్లాగే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినా అక్కడుండేది మనం ఒక్కలమే కదా. మరొకరెవ్వరూ ఉండకపోతే జీవితంలో సంతోషము, ఉల్లాసము, ఆనందం ఏదీ ఉండదు మనకి. కనుక మన జీవితానికో అర్థము, ప్రయోజనము కల్పించేది మనకు ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలే. ఆ అనుబంధాలే అన్నింటికన్నా మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందువల్ల మనకి ఇతరులతో ఉండే పరస్పర సంబంధాలే మన జీవితం మీద ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మనం కలలు కనే జీవితం మనకి లభించాలంటే మనకు ఇతరులతో ఉండే సంబంధాలు మన జీవితాన్ని ఇప్పుడు ఎట్లా ప్రభావితం చేస్తున్నాయో చూసుకోవడం ముందు ముఖ్యం. మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి అవి శక్తివంతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి. కృతజ్ఞతాభావాన్ని రవాణా చేసే మార్గాలు కూడా పూర్వం ఋషులు, తత్వవేత్తలు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం కూడా ధృవపరుస్తోంది. శాస్త్ర పరిశోధనలో ఏం తేలిందంటే కృతజ్ఞతను వ్యక్తం చేసే వ్యక్తులకు ఇతరులతో మంచి సంబంధాలుంటాయని, వారికి కుటుంబంతో, స్నేహితులతో దగ్గర సంబంధాలు ఉంటాయని, ఇతరులు కూడా వారి పట్ల ప్రేమను కలిగి ఉంటారని. అయితే మనని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి పరిశోధనలో తేలింది. అదేమిటంటే మనకి ఒక వ్యక్తి మీద ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి, దాని వెనక అతని మీద మనకి 10 విషయాలు అంటే 10 కారణాలు మంచిగా ఉంటే అతనితో సంబంధం చాలా మంచిగా ఉంటుంది. ఆ 10 కారణాల్లో ఏ ఒక్కటి లోపించినా వాళ్ళకి మనకి మధ్య ఉండే సంబంధం దెబ్బతింటుంది. అదే వివాహ బంధం విషయంలో అయితే ఈ సంబంధం విడాకుల దాకా దారితీస్తుంది. అందువలన మనకి వేరే వాళ్ళతో సంబంధాలు, బంధాలు నిలవాలంటే మనలో కృతజ్ఞతాభావం ఉండాలి. మనలో ఇతరుల పట్ల అటువంటి కృతజ్ఞతాభావం ఉంటే మనం కూడా ఇతరుల నుంచి చాలా సంతోషాన్ని, మంచి విషయాలని తెలుసుకుంటాము, ఆనందాన్ని కూడా పొందుతాము. మనలో ఉండే కృతజ్ఞతాభావం మనకి ఇతరులతో ఉండే సంబంధాలను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, అది మనలో కూడా మంచి మార్పుకు దారితీస్తుంది. మన స్వభావం ఎలా ఉన్నా మనలో కృతజ్ఞతాభావాన్ని పెంచుకున్న కొద్దీ మనలో ఓర్పు, సానుభూతి, ప్రేమ పెరుగుతాయి. మనలో అది వరకు ఏదో కాస్తో కూస్తో ఉండిన అసహనం కూడా మాయమైపోతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీద మనకుండే కృతజ్ఞత వీటన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. ఇక ఆ వ్యక్తిలో మనం మార్పు కోరుకోనక్కర్లేదు. మనం ఆ వ్యక్తిని విమర్శించము, ఆరోపణలు చెయ్యము,
ఎటువంటి కంప్లైంట్లు ఉండవు. ఎందుకంటే మన కృతజ్ఞతాభావం వాటన్నింటినీ చూడనివ్వదు. పూర్వం వాళ్ళపై మనం చేసిన కంప్లైంట్ల గురించి మాట్లాడే తీరిక ఇక మనకుండదు. ఎటువంటి విషయాలైతే మనం తలుచుకొని బాధపడతామో అలాంటి వాటి గురించి తలుచుకునే సమయం కానీ, ఆలోచించి గుర్తు తెచ్చుకునే సమయం కానీ ఇక మనకి లేనంత హడావిడిగా మనం ఉంటాము. మనకున్న సంపదతో మన హృదయం సంతృప్తి చెందిన క్షణాలే మన జీవితంలో మనం నిజంగా బ్రతికిన క్షణాలు. మళ్ళీ చెప్పుకుందామా? ఇవి గోల్డెన్ వర్డ్స్ లాంటివి. మనకున్న సంపదతో మన హృదయం సంతృప్తి చెందిన క్షణాలే మన జీవితంలో మనం నిజంగా బ్రతికిన క్షణాలు అని థోరంటన్ వైల్డన్ అనే నవలా రచయిత చెప్పారు. మాటలు చాలా శక్తివంతమైనవి, అంతేకాదు చాలా పదునుగా కూడా ఉంటాయి. అందువలన మనం ఎవరి మీదైనా కంప్లైంట్లు చేస్తే అవి నిజంగా మనమే హాని చేసుకున్నట్టు అన్నమాట. అందువల్ల బాధపడేది మనమే. ఆకర్షణ సూత్రం ప్రకారము ఇతరులను గురించి మనం మాట్లాడే మాటలు మనకే తిరిగి వర్తిస్తాయి. ఆ కారణంగానే మహాత్ములందరూ మనకి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం గురించి అంత బాగా చెప్పారు. వాళ్ళకి తెలుసు మన జీవితంలో మనం మేలు పొందాలంటే ఇతరులకు వారు ఎలాంటి స్థితిలో ఉన్నా మనం కృతజ్ఞత ప్రకటించాలి. వారి నడవడి మంచితనంతో మీకు పని లేదు. మనకి వారు చేసిన ఏ చిన్న ఉపకారానికైనా మనం బేషరతుగా కృతజ్ఞత చెప్పి తీరాలి. మనకి తెలిసిన వాళ్ళంతా మనల్ని చూసి నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను మేము ప్రేమిస్తాం అని చెప్పారనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటాయి మన ఫీలింగ్స్? ఈనాటి మన మ్యాజిక్ అభ్యాసం మన బాంధవ్యాలకు సంబంధించినది. వారి స్వభావాలు ఎలాంటివైనా మనం వాళ్ళకి కృతజ్ఞత చూపించాలన్నమాట. అంతేకాని మనకున్న సంబంధాలన్నీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ అభ్యాసం వలన అవి మరింతగా దగ్గరవుతాయి. మనకి సన్నిహితులైన వారిలో మనం కృతజ్ఞత చెప్పవలసిన అవసరం కనుక్కున్న కొద్దీ అది మన మీద అనూహ్యమైన ప్రభావం చూపిస్తుంది. మన బాంధవ్యాలు మరింతగా దగ్గరగా అవుతాయి. మనం ఎన్నడూ ఊహించని విధంగా అవి మరింత సంతృప్తికరంగాను మరింత సంపదత్వంగాను మారతాయి. మనం ఎప్పుడూ ఊహించని విధంగా రూపొందుతాయి. బంధాలు గట్టిపడతాయి. మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మనకి బాగా సన్నిహితులైన వారిని ముగ్గురిని తీసుకుందాం. వారి పట్ల మనం ప్రతి సెకండు కృతజ్ఞతని చూపిద్దాము. మన జీవితంలో మన భార్య కానీ భర్త కానీ ఎవరైనా కావచ్చు, మన తండ్రో లేదా మన పిల్లడో మన కూతురో కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మన అక్కా చెల్లెళ్ళు కావచ్చు, మన అమ్మమ్మైనా ఎవరైనా మామయ్య అయినా తాతయ్య అయినా చెల్లినైనా ఎవరినైనా మనం ఎంచుకోవచ్చు. అందులో మనకి అతి ముఖ్యమని తోచిన ముగ్గురు ఆప్తుల్ని తీసుకుందాం. అయితే వారి ఫోటోలు మన దగ్గర తప్పకుండా ఉండాలి. ఆ ఫోటో ఆ వ్యక్తి ఒక్కరిది కావచ్చు, లేకపోతే గ్రూప్ ఫోటోలు కూడా ఉంటాయి మనతో కలిసి దిగినవి, అదైనా మనం తీసుకోవచ్చు. మనకి బాగా ముఖ్యం అనుకున్న ముగ్గురు బంధువులని మనం ఎంపిక చేసుకొని వాళ్ళ ఫోటోల్ని తీసుకున్న తరువాత మనం ఇంకా మ్యాజిక్ మొదలుపెట్టినట్లే. ఇప్పుడు మనం నింపాదిగా కూర్చొని ఆ ముగ్గురిలో ప్రతి ఒక్క వ్యక్తి పట్ల మనం కృతజ్ఞతగా ఉండవలసిన విషయాలను గుర్తు తెచ్చుకుందాం. ఆయా వ్యక్తుల్లో మనకి బాగా నచ్చే విషయాలేమిటి, మనం బాగా ఇష్టపడే విషయాలేమిటి, వారిలో మంచి గుణాలేమిటి, వారిలో ఉన్న ఓర్పుకు, ఇతరులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినే గుణానికి,
వారి తెలివితేటలకి, వారి వివేకానికి, హాస్యాన్ని ఆనందించే గుణానికి, వారి ప్రేమకు, వాళ్ళ చిరునవ్వులకు, ఇట్లా ఎన్నో గుణాలకు మనం వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించవచ్చు. ఆ వ్యక్తుల సమక్షంలో మనం పొందిన ఆనందానికి కృతజ్ఞత చూపించవచ్చు. వారిలో ఎవరైనా కానీ, అందరూ కానీ మనకి అండగా తోడుగా ఉన్న సమయాలను మన భుజం తట్టి, మీరు చెయ్యగలరు, మీరు మంచివాళ్ళు, మీరు ముందుకు వెళ్తారు, ఇలా మనని భుజం తట్టిన క్షణాలని గుర్తు తెచ్చుకొని వారి పట్ల మనం కృతజ్ఞతాభావంతో మన మనసును నింపుకోవచ్చు. ఇలా ఆ వ్యక్తులకు మనం ఎందుకు కృతజ్ఞులై ఉన్నామో కొంతసేపు తలుచుకున్నాక వారి ఫోటో ముందు పెట్టుకుందాం. అప్పుడు కాగితం మీద కానీ కంప్యూటర్లో కానీ వారి పట్ల ఏ 5 విషయాలకు మనం కృతజ్ఞతాబద్ధులమై ఉన్నామో ఆ 5 విషయాలు రాసుకుందాము.